వెల్కమ్ టు SSB TV5 న్యూస్ ఛానల్. ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం. ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా భూముల సేకరణకు సంబంధించి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో చిన్న తొక్కోట కమ్యూనిటీ హాల్లో గ్రామసభ ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ భూములు కోల్పోతున్న బాధితులతో మాట్లాడారు. అవధి కాలంలో పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా రోడ్ల విస్తరణ జరుగుతుందని, కంటోన్మెంట్ ప్రాంతంలో రవాణా సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ భూ సేకరణ ప్రక్రియ చట్ట ప్రకారం సాగుతుందని, నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల వల్ల కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొనేవారు, కానీ వారి పక్షంలో పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఆలయాల భూములను సేకరించాల్సి వస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం అన్ని పార్టీల సమ్మతితోనే జరుగుతుందని, ఎవరైనా స్వార్థం కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారి మాటలలో పడొద్దని ఎమ్మెల్యే స్థానికులను సూచించారు. ఇప్పుడు ఏదైతే ఈ గుడి గురించి చెప్పాను, గుడి ఒకవేళ రోడ్లో కవర్ అయితే కంపల్సరీగా మా వాళ్ళు ఆల్రెడీ దానికి బిల్డింగ్ ఎనాలిసిస్ చేశారు. నమస్కారం. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మాట్లాడి మీరందరి ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యే చేసి నేను కూడా మీ పక్షంలో మాట్లాడి మీకు ఏదైతే న్యాయం కావాలో న్యాయం చేసే వారికి మాట్లాడి మీకు న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా. నా బాధ్యత మీకు మన మేలు జరిగే విధంగా, మీకు భూమి కావాలంటే భూమి విధంగా, మీకు డబ్బు కావాలంటే డబ్బు విధంగా, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోడ్ని కూడా ఇంత కాకుండా ఎంత తగ్గిస్తే మంచిదో అంత తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎంత అయితే బస్తీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కష్టమవుతుంది, అక్కడ కార్ఖానా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, కాబట్టి వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలని కూడా నేను సీఎం గారితో మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక పని స్టార్ట్ చేయలే కదా, ఇప్పుడైతే ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మీరు మీ సందేహాలు మీకు ఏం డౌట్స్ ఉన్నా చెప్తే అవన్నీ కింద పొందుపరిచి ఈ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ దీని గురించి ఈ భూ సేకరణ గురించే వీరు ఒక సపరేట్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. వీరు మాట్లాడి మీరు కూడా సీఎం గారితో నేను కూడా మాట్లాడి మీకు మేలు జరుగుతుంది. కావున ఏంటంటే మీరు దయచేసి ఒక విషయం మీరందరూ అర్థం చేసుకోవాలి. ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఎవరో ఒక త్యాగం చేయాలని తప్పలేని పరిస్థితి. ఈ రోడ్డు విస్తరణ జరుగుతుంది, దీని మీదనే పై నుంచి మెట్రో లైన్ పోతుంది, ఎలివేటెడ్ కారిడార్ పోతుంది, కాబట్టి మన రోడ్డు కటింగ్ అవసరమైన పరిస్థితి. మీకు కూడా నష్టమవుతుంది కాబట్టి బాధ కలుగుతుంది. కానీ ఈ రోడ్ విస్తరణ కూడా అవసరమని కూడా చాలా మంది డిమాండ్, మెట్రో లైన్ కూడా కావాలని డిమాండ్ చేస్తున్నందుకు ఇది చేయాల్సిన అవసరం పడుతుంది. మీది నష్టమవుతున్నందుకు నష్టపరిహారం 100% ఇప్పిస్తారని కూడా మరొకసారి కూడా మీకు మనవి చేస్తున్నాను. కూడా మీరు కూడా ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒక కమిటీలా వేసుకొని కమిటీలో ఒక ముగ్గురు అయ్యి మీరు నమోదు చేసుకుంటే ఆ ముగ్గురు కూడా మీకు ఏం చెప్పినా కూడా డిప్యూటీ కలెక్టర్ గారు తీసుకొని అదే మాదిరిగా జరిగే విధంగా మేము అందరం కృషి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాం. మీరేమైనా ఇప్పుడు డౌట్ ఉంటే ఎవరైనా ఇద్దరు మాట్లాడితే వింటాను, విని దాన్ని కూడా ఏం పరిష్కారం ఎట్లయితే కూడా తెలియపరుస్తారు. ఎవరైనా ఇద్దరు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏ విధంగా అయితే చట్టంలో వీరికి బెనిఫిట్ రావాలని కాంపెన్సేషన్, అదే విధంగా బెనిఫిట్ వస్తుంది. వేరే వాళ్ళకి రాజకీయ మాటలు చెప్పినా రాజకీయ సంతోషమే తప్పితే రాజకీయంగా చిచ్చు పెట్టాలి, రాజకీయంగా మాటలు చెప్పుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు, కానీ అది సాధ్యం కాదు. ఈ కారిడార్ ఏదైతే ఉందో డిపిఆర్ రాలేదని అన్నగారు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ నిర్మాణం జరుగుతుందంటేనే డిఫెన్స్ ల్యాండ్ ఎక్స్చేంజ్ అయింది. ఆ డిఫెన్స్ ల్యాండ్ ఎక్స్చేంజ్ అయినందుకే 303 కోట్లు కూడా మన కంటోన్మెంట్ బోర్డుకి, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అయిన తర్వాతనే ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్కి వచ్చారు. దీని తర్వాత టెండర్ కార్పాల్ అవుతుంది. టెండర్ కార్పాల్ అయినగానే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది అన్ని పార్టీలు ఓకే అన్నాకనే ఈ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవరు వ్యతిరేకం కాదు, అందరికి సానుకూలమే. కండిషన్స్ అప్లై. మీకు
కావాల్సిన విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దయచేసి ఎవరైనా వచ్చి ఇలా చేయొద్దు అలా చేయొద్దు అంటే అందరూ ఒప్పుకున్న వాళ్ళే. మోదీ గారు ఒప్పుకుంటేనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అమ్మా దయచేసి మీ అందరికీ ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇక్కడ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కాదు, మన తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో రోడ్డు విస్తరణ జరుగుతుంది. రోడ్డు విస్తరణ జరిగినప్పుడు చాలా మందికి బాధ అవుతుంది, నష్టం అవుతుంది. కాకపోతే దారి కూడా పెరగాలి కాబట్టి పెరుగుతుంది. ఇది మన దగ్గరనే కాదు, భావి తరాలు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు. మొన్న నేను బోర్డులో కూడా బోర్డు మీటింగ్ ఉన్నప్పుడు 200 సీట్లు ఎందుకని అడగడము, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో దానికి వివరించారు. మనకు రానున్న రోజుల్లో మెట్రో లైన్ వస్తుంది. మెట్రో లైన్ కి ప్రతి ఒక్క కిలోమీటర్ కి ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ కి 2 పక్కల స్టేషన్ కి కావాల్సిన జాగా, ఈ వాటర్ పోవడానికి సర్వీస్ లైన్ కి 200 ఫీట్లు ఖచ్చితంగా అవసరం అని కూడా వాళ్ళు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తోటి గౌరవ్ ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా క్లియర్ గా వివరించారు. వారు కూడా పూర్తి స్థాయిలో అంగీకరించినాక బోర్డులో రిజర్వేషన్ కూడా పాస్ అయింది. అందరు ఒప్పుకునే పాస్ అయింది. అందరి ఇంట్రెస్ట్ తోటే ఇది జరుగుతుంది. మేము ప్రజాప్రతినిధిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా, గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా మీకు కన్ఫ్యూషన్ చేస్తే ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు, నేను మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తానని సభాముఖంగా మీకు మాటిస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రెండవది మీకు ఎంత డబ్బులు ఇస్తున్నా చెప్పుకోవాలి. ఆ డబ్బులు మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మీకు టైం ఇవ్వాలి. మీకు కావాల్సిన